పోలియో వ్యాధి లక్షణం ఏమిటి? కండరాల పక్షవాతం. వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏమిటి? పోలియో, తట్టు, గవదబిళ్ళలు, జలుబు. పెన్సిలిన్ అనేది ఒక సూక్ష్మజీవి నాశకం. మానవుడిలో ఏ శరీర భాగంపై ఆల్కహాల్ ప్రభావం చూపుతుంది? నాడీ మండలంపై. అయోడిన్ ఎక్కువ మొత్తంలో దేనిలో లభిస్తుంది? సముద్ర చేపలు. సెల్యులోజ్ ఖనిజ లవణం కాదు. ఆహార వాహికలోని కండరాలు నియంత్రిత, అనియంత్రిత కండరాలు. పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, మాంసం, బంగాళదుంపలు. వీటిలో ఇనుము, ఇతర ఖనిజ మూలకాలు అధికంగా ఎందులో ఉంటాయి? ఆకుకూరల్లో. మానవుడి దేహంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, నాడీ కణాలు, కండర కణాలు ఉంటాయి. వీటిలో కేంద్రక రహిత సజీవ కణాలు ఏవి? ఎర్ర రక్త కణాలు. ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకుని వెళ్ళే రక్తనాళం ఏది? పుపుసధమని. కొంతమంది శిశువులు పుట్టిన వెంటనే మరణించడానికి కారణం ఏమిటి? RH కారకానికి ప్రతిరక్షకాలు ఏర్పడడం. డయాలసిస్ యంత్రం ఒక కృత్రిమ మూత్రపిండం. శరీరంలోని ఏ భాగంలో యూరియా ఉత్పత్తి అవుతుంది? కాలేయం. హృదయ కండరానికి ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటి? లయబద్ధత. అరేఖిత లేదా నునుపు కండరాలు ఏ భాగంలో ఉంటాయి? జీర్ణాశయం, మూత్రాశయం. వరినార మొక్కలో తెలివి తక్కువ మొలక వ్యాధికి కారణమయ్యేది శిలీంధ్రం. ఇథనాల్ను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏమిటి? కార్న్ స్టార్చ్, మొలాసిస్, షుగర్ బీట్లు, దుంపలు, ద్రాక్ష. చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా సుడోమోనాస్. ప్రకృతి వర్ణాన్ని ప్రయోగాత్మకంగా ఎవరు పరిశీలించారు? బెర్నార్డ్ కిటిల్వెల్. మొక్కలతో సంశ్లేషణ చేయని విటమిన్ B12. ఎడారులు, సమశీతోష్ణ అడవులు, ఉష్ణమండల వర్షారణ్యాలు, గడ్డి మైదానాలు. వీటిలో అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆవాసం ఏది? ఉష్ణమండల వర్షారణ్యాలు. జీవ అనుఘటకాలు అంటే వినియోగదారులు, ఉత్పత్తిదారులు, విచ్ఛిత్తికారులు. మనం ఆహారంగా ఉపయోగించే భూగర్భ కాండ రూపాంతరం అల్లం. దీనిని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? రైజోమ్. లివర్ సిర్రోసిస్కి కారణం ఏమిటి? ఆల్కహాల్. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాల్లో చాలా ఎక్కువగా ఉపయోగించే 2 బ్యాక్టీరియాలు ఎస్చెరీషియా, ఆగ్రోబ్యాక్టీరియం. మిగతా జీవులతో పోల్చినప్పుడు మానవుని మెదడులోని ఏ భాగం బాగా అభివృద్ధి చెందింది? మస్తిష్కం. శ్వాసక్రియ, హృదయ స్పందన, పెరిస్టాల్టిక్ చలనం వంటివి మెదడులోని ఏ భాగం ఆధీనంలో ఉంటాయి? మెడుల్లా అబ్లాంగేటా. సురక్షితం కాని లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు ఏమిటి? సిఫిలిస్, గనేరియా, హెర్పిస్, ఎయిడ్స్, వైజైనైటిస్, ట్రైకోమోనియాసిస్. న్యూట్రోపిల్, బెసోపిల్, థ్రాంబోసైట్, ఇసినోపిల్. వీటిలో తెల్ల రక్త కణాలు కానివి థ్రాంబోసైట్. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ దేనిలో ఉంటుంది? బొద్దింకలో. వినత్రీకరణ బ్యాక్టీరియా ఏది? సూడోమోనాస్. గ్లూకోజ్ను ఏమని పిలుస్తారు? గ్రేప్ షుగర్. ద్వివార దంత విన్యాసం, థీకోడాంట్. విషమదంత స్థితి సాధారణంగా ఏ జీవుల్లో ఉంటుంది? క్షీరదాలు. శరీర జీవక్రియ రేటును నియంత్రించే ముఖ్యమైన అంతఃస్రావ గ్రంథి ఏది? థైరాయిడ్ గ్రంథి.
అవయవ దానం చేసే సమయంలో గ్రహీతకు ఇచ్చే సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుంచి తయారు చేస్తారు? ఫంగస్. బొగ్గును మండించడం, వంట గ్యాస్ మండించడం, మస్కిటో కాయిల్స్ను మండించడం, రూమ్ స్ప్రేలు. వీటిలో ఎక్కువ రసాయన కాలుష్యాన్ని కలుగజేసేది బొగ్గును మండించడం. ప్రపంచవ్యాప్తంగా ధ్వని కాలుష్యానికి అతి ముఖ్యమైన కారణం రవాణా వ్యవస్థ. సిగరెట్ పొగలోని పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఏ వ్యాధికి కారణమవుతాయి? క్యాన్సర్. లైకెన్లు, మాస్ మొక్కలు, డాప్నియా, ఖైరోనోమస్ లార్వాలను వాతావరణ కాలుష్య సూచికలు అని పిలుస్తారు. ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంట్ను దేనితో తయారు చేస్తారు? టంగ్స్టన్. ఏ ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత అత్యధికంగా ఉంటుంది? 4 డిగ్రీల సెల్సియస్. వెండి, రాగి, బంగారం, సీసం. వీటిలో విద్యుత్తుకి అత్యుత్తమ వాహకం ఏది? వెండి. ప్రాథమిక రంగులు ఏవి? ఎరుపు, ఆకుపచ్చ, నీలం. ఏ కంటి వ్యాధి వల్ల దూరపు వస్తువులను స్పష్టంగా చూడడం సాధ్యం కాదు? మయోపియా. నైట్రోజన్ను కనుగొన్నది ఎవరు? డేనియల్ రూథర్ఫర్డ్. అయోడిన్ను కనుగొన్నది ఎవరు? పి. కూర్టోయిస్. టూత్ పేస్ట్ తయారీలో వాడే రసాయనం ఏది? పొటాషియం కార్బోనేట్. కంప్యూటర్ను నియంత్రించే విభాగం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కంప్యూటర్ వైరస్ని ఏమంటారు? బగ్. బేకింగ్ సోడాకి గల రసాయనిక నామం సోడియం బైకార్బోనేట్. సున్నపు రాయికి గల రసాయనిక నామం కాల్షియం కార్బోనేట్. పెట్రోలియం ఉత్పత్తులను ఏ రకం వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు? నైలాన్. ఆప్టికల్ ఫైబర్స్ను ప్రధానంగా దేనికి వాడతారు? ప్రసారాలు. జర్మన్ సిల్వర్లో వెండి ఉండదు. కప్ప యొక్క చర్మం శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. మానవుడు నిద్రపోయేటప్పుడు రక్తపోటు పెరుగుతుందా, తగ్గుతుందా, ఒకే రకంగా ఉంటుందా? తగ్గుతుంది. ఫలాల అధ్యయన శాస్త్రం పామలజీ.